జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ నవనిర్మాణ సభ పెడదామని చెప్పి అనుకున్నారు, కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించిన పరిస్థితి. దాంతో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్కి వచ్చి ఏం మాట్లాడదలుచుకున్నారో ఏం చెప్పాలనుకున్నారో తెలియదు, కానీ ఒకటే కన్ఫ్యూజన్. ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది. జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణలో జనసేన ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతీయ భావన కూడా మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి అభియోగం. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం గారు. సార్ నమస్తే. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వ్యాఖ్యల్ని? ముఖ్యంగా అదే కన్ఫ్యూజన్ ఉంది ఆయన మాటల్లో. ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు, కానీ ప్రాంతీయ భావన అయితే 12 ఏళ్ల క్రితం ఏ ప్రాంతీయ భావన అయితే మనం విడిపోయామో అదే ప్రాంతీయ భావన తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా అనే ఆరోపణ మాత్రం వినిపిస్తోంది, వస్తోంది ఈయన ప్రెస్ మీట్ నేపథ్యంలో. ఎలా చూడాలి ఈయన వ్యాఖ్యల్ని? వ్యాఖ్యలు ఒక అంశం అంటే, మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు ఇది నవనిర్మాణ సభ అని పేరు ఉంటుంది, కానీ నాగేశ్వర్ గారితో ఏర్పడినటువంటి వివాదం, దాని చుట్టూ జరిగిన రాజకీయం, తర్వాత వారి భూమికి సంబంధించి చెరువు వాటి వివాదం, దీనికి ఆన్సర్ చేయడానికి ఆయన వెళ్ళాడు. కానీ ఆ పేరుతో వెళ్తే బాగుండదు కాబట్టి తెలంగాణ నవనిర్మాణం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజు కాబట్టి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఒకటి చేశారు. కానీ అనవసరం వివాదం అవుతుందని వాళ్ళు పర్మిషన్ లేదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సభ పెడితే అంత ప్రచారం వస్తుంది, ఇది అంత ప్రచారం వచ్చింది. సినిమా స్టార్ కావడం ఒక పార్టీ కూడా వచ్చింది. అయితే వారు లేవనెత్తిన అంశాల్లో గందరగోళం ఉంది, అవకాశవాదం కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నాకు నచ్చలేదు, కానీ తెలంగాణ ఏర్పాటుకు నాకు అభ్యంతరం లేదు అని మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఏర్పాటు అభ్యంతరం లేదు, ఉంది, వారి ఇష్టం. సమైక్య రాష్ట్రంగా ఉండాలని కోరుకునే హక్కు ఉంది, విడిపోవాలని కోరుకునే హక్కు ఉంది. అది కాన్స్టిట్యూషన్ రైట్. ఏది మంచిది ఈ రాష్ట్రానికి అనే చర్చ తప్ప అదేం తప్పు కాదు. వారు ద్వంద్వ ప్రమాణాలు ఎక్కడ కనిపిస్తున్నాయంటే, వారు మొదట ఏమంటారు, నాకు ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, కానీ ఏర్పాటు జరిగిన తీరుకు వ్యతిరేకం అన్నారు. మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీలాంటి జర్నలిస్టులు విగ్రహాల గురించి ప్రస్తావిస్తే బూరుగుల రామకృష్ణారావు గారి విగ్రహం పెట్టాలంటాడు. బూరుగుల రామకృష్ణారావు గారు దేనికి చిహ్నం? ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి ఆయన చిహ్నం, అంతే కదా. అసెంబ్లీలో ఆయన ముఖ్య అంటే మీరు సమైక్యాంధ్రం కోరుకుంటున్నారా, లేదా మీరు ఎన్డీఏతో కలిపారు? బూరుగుల రామకృష్ణారావుని ఆదర్శంగా తీసుకోవడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలవడం, దానికి చిహ్నం అయిన అంటే బూరుగుల రామకృష్ణ గారు పెద్ద మనిషి, ఆయన గౌరవించాల్సింది తప్పదు, తప్పేం కూడా కాదు. నా పాయింట్ ఏంటంటే, సందర్భం ఉండాలి కదా. మీరు కోట్ చేస్తున్నది తెలంగాణ ఆంధ్ర అనే విషయం మాట్లాడేటప్పుడు వారి విగ్రహాన్ని కోట్ చేస్తున్నారంటే అప్పుడు అర్థం ఏంటి? ఆయనలాగా మళ్ళీ కలుపుతారా? ఇక్కడ తెలుగుదేశం గారు నడిచి కలిసి మాట్లాడుకుంటారని చర్చ వస్తుంది కదా. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఈ గందరగోళం ఉంది. రెండోది, నవనిర్మాణం అంటే పవర్లోకి రావాలి, రాజకీయం చేయాలి. మీరు తెలంగాణ 12 ఏళ్ళు ఆయన రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు నవనిర్మాణం ఏంటి సార్? చేయొచ్చు. ఇప్పుడు 12 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చాం, వాళ్ళు సరిగ్గా చేయలేదు, మేము చేస్తామని చెప్పచ్చు, నాకు అభ్యంతరం లేదు. బట్ రాజకీయం చేస్తున్నారా మీరు అని. తెలంగాణలో ఈ పార్టీ యాక్టివ్గా ఉందా అడిగితే 29లో పోటీ చేస్తారా లేదా వేరే సంగతి. రేపటి నుంచి రాజకీయం చేస్తారా చేయరా? తెలంగాణలో జనసేనాని యాక్టివేట్ చేసి లక్షలాది మంది మీకు అభిమానులు ఉన్నారన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే రాజకీయం చేస్తున్నారో తెలంగాణలో కూడా రాజకీయం చేస్తూ ప్రశ్నిస్తూ మీరు పవర్లోకి వస్తే నవనిర్మాణం అంటే అభ్యంతరం లేదు. మీరు అక్కడ రాజకీయ పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయకుండా నవనిర్మాణం ఏంటి? ఎట్లా వస్తుంది నవనిర్మాణం? రాజకీయ పార్టీగా మీ యాక్టివిటీస్ చేస్తున్నారు. 29 ఎన్నికలు కాదు, రేపటి నుంచి చేయాలి. రేపటి నుంచి మీరు రాజకీయం చేస్తూ 29లో పోటీ చేస్తాం, నాకు అవకాశం ఇవ్వండి, నవనిర్మాణం చేస్తాం అంటే యాక్సెప్టబుల్, మీ పాలసీ మీది. కానీ ఏం చెప్పండి, నవనిర్మాణం వరకే పరిమితం. ఇంకో మాట, నేను రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోరుకోని వ్యక్తి, అవకాశం ఉన్న చోట అధికారాన్ని కోరుకోని వ్యక్తి అవకాశం లేని తెలంగాణలో ఏం అధికారంకి వస్తాడు, ఏం నవనిర్మాణం చేస్తారు? కాబట్టి ఈరోజు నవనిర్మాణం పేరే తప్ప, కానీ మీ ప్రసంగం అంతా నాగేశ్వరరావు గారు లేవనెత్తిన అంశాలు, దాని చుట్టూ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఆయన చెప్పడం కూడా చెప్పారు ఇవాళ ప్రెస్ మీట్లో. ఇదంతా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది, ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యల ద్వారా వచ్చిందని కూడా ఆయనే అన్నాడు. మళ్ళీ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యల వల్ల గొడవ రాలేదు. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్య, ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్యల కారణంగా సమస్య వచ్చింది. చర్చ, నాగేశ్వర గారి ద్వారా చర్చ వచ్చింది, మీ ద్వారా రచ్చ అవుతుంది.
ఉమ్, చర్చికి రచ్చకి చాలా తేడా ఉంటుంది. అవును. నాగేశ్వర గారు చర్చ చేశారు. ఆ చర్చిలో ఆయన చెప్పింది ఎవిడెన్స్ లేదని మీరు అన్నారు. నా పాయింట్ ఏంటంటే రచ్చ ఎందుకైంది? నాగేశ్వర గారి ద్వారా చర్చ అయింది. అవును. మీరు రచ్చ ఎందుకు మారింది? నాగేశ్వర గారు లేవనెత్తిన అంశం, మాట్లాడిన విషయం కరెక్ట్ అని నేను అనట్లేదు. ఉమ్, వారి ఉపసంహరించుకున్న తర్వాత నేను ఎందుకు సమర్థిస్తా? అవును. బట్ పాయింట్ అంటే మీరు కోరారు ఉపసంహరించుకోమని, అవును. ఆయన ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకోవడంతో పాటు అదనంగా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం. నా ఇంటికి వచ్చాడు, ఏ రాజకీయ నాయకుడు లేనంత గౌరవం ఆయనకి ఇస్తాను, నాకు సమాచారం రీథింక్ చేసుకోవాలి, ఒక రకంగా మీరు అడిగిన దానికన్నా ఎక్కువ చేసినాడు. అవును. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆహ్వానించినాడు. మీరు కోరారు, ఆయన అంగీకరించాడు, మీరు ఆహ్వానించారు. ఇంక ముగిసిపోయింది, ముగిసిపోవాలి కదా. మళ్ళీ కేసులు, మళ్ళీ ఉపన్యాసాలు చేశారు. కాబట్టి రచ్చగా మారింది. ఇప్పుడు మీరు వారు విత్డ్రా చేసుకోవడం, మీరు అంగీకరించిన తర్వాత మళ్ళీ చర్చ పెట్టారు. ఇంకొక మాట కూడా అవును. చెప్పాలి. అసలు రచ్చంతా సోషల్ మీడియాలో తెలుగుదేశం అభిమానులు చేసినారు. అవును. సమస్యలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చేసిన దానికన్నా తెలుగుదేశాన్ని అభిమానించి ఎక్కువ చేశారు నాగేశ్వర గారిని. కానీ వాళ్ళ తరపున మీరు బొకలు తప్పించుకొని మాట్లాడేసినారు. కాబట్టి రచ్చగాడానికి కారణం మీరు. మళ్ళీ దాని వివాదం అంటే ఎట్లా? కాబట్టి మీరు ఒకవేళ ఆయన్ని ఉపసంహరించుకోమని అడగకుండా కానీ రాజకీయం చేస్తుంటే నాకు అభ్యంతరం లేదు. ఉమ్, వారి వ్యాఖ్యలతో మీరు విభేదిస్తున్నారు కాబట్టి, ఆధారం లేదంటున్నారు కాబట్టి. కాబట్టి మీరు కోరారు, వారు అంగీకరించారు, మీరు అంగీకరించారు. కాబట్టి రచ్చ యా. ఇది కారణం. అది నాగేశ్వరరావు గారు చెప్పనట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక వ్యాఖ్యలు చేశారు ఆయన. దీనిమే మీ అభిప్రాయం చెప్పాలి. గద్దరు బుల్లెట్లు, గద్దర్ ఒకసారి నా ఇంటికి వచ్చారు. గద్దర్తో ఉన్నటువంటి తనకున్నటువంటి అనుబంధాన్ని వ్యక్తీకరించే క్రమంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, గద్దర్ ఒకసారి ఇంటికి వచ్చారు, అన్నా నాకు వెనకాల బుల్లెట్లు దిగిని నడుం దగ్గర వీప్ మీద నేను నడవలేకపోతున్నాను, ఒక బండి కొనివ్వమని అడిగారట. 3 రోజుల్లో ఆయన బండి కొనిచ్చారట. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అది గద్దర్ ఇప్పుడు లేరు కదా అని చెప్పి ఆయన అవమానించే విధంగా ఉన్నాయని భావించాలా వస్తుందా? ఇది అసందర్భం. రెండోది ఉమ్. అహేతుకమైనటువంటి అదే లేని స- మనిషి గురించి అసందర్భమైనటువంటి ప్రస్తావన. అది కూడా గతించిన మనిషి. ఆయన ఈయన దగ్గరికి వచ్చి బండి అడగడం ఏంటి, ఈయన కొనివ్వడం ఏంటి? కొని నేను చేశాను, గద్దరికి మీరేం ఉన్నప్పుడు అనే యాంగిల్ ఆయన తీసుకున్నాడు. నా పాయింట్ అంటే వారికి సహాయం చేయడాన్ని నేనేం తప్పుపట్టను, మీ దాతృతకు నిదర్శనం కావచ్చు. కానీ రాజకీయాల్లో దాతృత కాదు. గద్దర్ అనే వ్యక్తి ఒక పర్సన్ కాదు, ఒక ఎమోషనల్. గద్దర్ యా. అనే వ్యక్తి ఒక ఫిలాసఫీకి రిప్రజెంటేటివ్. ఆయన నిజంగా గద్దర్ మీద ప్రేమ ఉంటే ఆయన ఫిలాసఫీని కొనసాగించాలి. ఆయన నిజంగా గద్దర్ గారి మీద ప్రేమ ఉంటే మీరు వెంటనే బీజేపీ నుంచి బయటకు వచ్చేవాలి. ఎందుకంటే దివంగతులైనటువంటి గద్దర్ గారు సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, ఒక రకంగా బీజేపీ భావజాలానికి వ్యతిరేకం. మరి అవును. గద్దర్ పట్ల మీకు ఉంటే ఆయన దివంగతులు ఆశయాలు కొనసాగించడం, మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చి మీరు కూడా ఎర్ర జెండా పట్టుకోవడం, లేదా సిపిఎం మిత్రపక్షం చేసుకోవాలి. కాబట్టి గద్దర్ మీద ప్రేమ అంటే, కానీ గద్దర్ గారికి వ్యక్తిగతంగా చేసిన సాయాన్ని ఇప్పుడు చెప్పకూడదు. అది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒకరైనా చాలా మంది చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అవును. ఇన్నేళ్ళు వరకు తెలంగాణలో విప్లవోద్యమాల్లో ఉన్న వ్యక్తి, ఆయన ఎవరు కాపాడుకున్నారు? సమాజమే కాపాడుకుంది. అది అవును. సమస్య కాదు. కాబట్టి ఆ సహాయాన్ని అంతా చెప్పలేం కదా. మీరు చేయడాన్ని తప్పట్ను, మంచిది ఆయన అడిగారు, మీరు చేశారు. ఇది ఇట్లాంటి విషయాలు బయటికి చెప్పుకోకూడదు. అవును. అది అది కూడా మంచిది కూడా. ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పడం అంటే మరీ టూ మచ్ కదా. అంటే గద్దర్ని మేము బాగా చూసుకున్నాను, మీకు బాగా చూసుకున్నారు, ఊరికి చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నారు. గద్దర్ని చనిపోయిన తర్వాత చేయాల్సింది ఆయన గుర్తుపెట్టుకోవడం. గుర్తుపెట్టేట్టుగా అవార్డులు ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. అవును. కాబట్టి ఆయన ఆశయాలు కొనసాగి గుర్తించాలి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు అధికారంకి వస్తే ఇతర రాజకీయాలు చేస్తామని చెప్పగలరా? తెలంగాణ నవనిర్మాణం గద్దర్ లాగా చేస్తామని చెప్పగలరా? అదంటే బీజేపీ నుంచి బయటకు రావాలి. కాబట్టి గద్దర్ గారి ప్రస్తావన ఈ తరహాలో చేయడం అనేది సరైనది కాదు. ఇక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ప్రాంతీయ భావనను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాలనుకున్న విషయంలో ఎక్కడ స్పష్టత లేదు, ఎక్కడ ప్రారంభించారో తెలీదు, ఎక్కడ ఎండ్ చేశారో కూడా తెలీదు. కేవలం ప్రాంతీయ భావనను రెచ్చగొట్టే తరహాలోనే ఆయన వ్యాఖ్యలు సాగాయనేది ఒక విమర్శ వస్తుంది. అంటే ఆయన చేస్తున్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం కన్నా తెలంగాణలో నాగేశ్వర్ గారికి విస్తృతమైనటువంటి మద్దతు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకి మద్దతు వచ్చింది. కాబట్టి నాగేశ్వర్ గారిని తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది. కాబట్టి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ సమాజం నేను ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నారా అని అనుమానం కలుగుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి విమర్శలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విమర్శించినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అది వర్కౌట్ కాదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి బహిరంగంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటివి జరగకపోవచ్చు కానీ నాగేశ్వర్ గారిని అందరూ సమర్థిస్తున్నారు. నాగేశ్వర పై దాడిని ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఖండిస్తున్నారు. రీజన్ ఏంటంటే ఎందుకు మన రాష్ట్రంలో ప్రధాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగానే ప్రకటించారు కదా, నాగేశ్వర గారి పట్ల కేసు పెట్టడం కానీ ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సమర్థించాలంటే సగం ఆంధ్రప్రదేశ్ సమర్థించినట్టే కదా. కాబట్టి చాలా మంది ఎందుకు సమర్థిస్తున్నారు? నాగేశ్వర్ గారు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు మీరు చెప్పినట్టు ఉపసంహరించుకున్నాడు మీరు కోరిక మేరకు. మళ్ళీ ఏమంటున్నారు మీరు? అసలు తెలంగాణలో ఈ చర్చ రావడానికి మీరే కారణం. అదేమంటారు? హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మీకేం పని అంటున్నారు. హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మీకేమంటున్నారు? మరి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని ఆడ సంసారం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చా? హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పరిపాలించవచ్చు కానీ హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇట్లాంటి చర్చ వాళ్ళు క్వశ్చన్ చేశారు. నేను అనొచ్చు మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారు ఎందుకు హైదరాబాద్ లో ఉండాలి, ఉప ముఖ్యమంత్రి మీరు ఎందుకు హైదరాబాద్ లో ఉండాలి నేను అనొచ్చు, కానీ నేను అన్నో అన్నాడు. అంటే అంటారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడొద్దని నాగేశ్వర గారిని అంటే మీరు ఎందుకు హైదరాబాద్ లో ఉండని అడగరా? కాబట్టి ఇక్కడ ప్రాంతీయతత్వం ఎవరు తీసుకొస్తున్నారు? దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు రారు. ఎందుకు తెలంగాణలో నాగేశ్వర గారికి వచ్చిన సపోర్ట్ ఇక్కడ రాదు మీకు? ఎందుకు రాదంటే రాజకీయంగా మీకు రాంగ్ రూట్లో వెళ్తున్నారు కాబట్టి. ఆ భావోద్వేగం వర్కౌట్ కాదు. మీరు అనుకుంటున్నారేమో కానీ అది వర్కౌట్ కాదు. పైపెచ్చు అనవసరంగా బీజేపీకి నష్టం చేస్తారా గ్రేటర్ హైదరాబాద్ లో? ఎందుకంటే ఈ భావన పెరిగింది అనుకో, రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటున్నారంటే బీజేపీ వాళ్ళు మిత్రపక్షం కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించుకునే పద్ధతిలో మిస్ఫైర్ కావడం వల్ల మరిన్ని మిస్ఫైర్లు చేసుకునే కార్యక్రమాలే చేస్తున్నారు. ఇక ఇవాళ అమరావతిలో జరిగినటువంటి కీలకమైన పరిణామం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవాళ అమరావతి రైతులు ఎవరైతే రెండో దశ భూములు ఇవ్వడానికి వ్యతిరేకించారో ఈ రైతులంతా కలిసి తొలి దశ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో అసంతృప్తికి లేదా అన్యాయానికి గురైనటువంటి రైతులు మొత్తం అమరావతి రైతులైతే ఇవాళ వైఎస్ జగన్ కలిశారు. తమ సమస్యల్ని కూటమి ప్రభుత్వం ఏ విధాలుగా వాళ్ళని బెదిరిస్తుంది, దౌర్జన్యం చేస్తుంది, తమ భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది అంటూ వారు జగన్ ముందు తమ అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. జగన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి ఆ రైతులు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడారు. జగన్ కూడా వాళ్ళకి అభయహస్తం ఇచ్చారు. ఈ అంశాలను ఎలా చూడాలి? రమణ గారు, యాదృష్టికంగా నేను బయట చూశాను, వాళ్ళని కలిశారు, నేను కూడా మాట్లాడాను. అమరావతి రైతులు వాళ్ళు వచ్చినప్పుడు చూశాను. ఇక్కడికి వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు అని చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సమస్యలు నాతో కూడా మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు జగన్ గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. నేను బయట వాళ్ళని కలిశాను. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, అమరావతి అంటే జగన్ వ్యతిరేకం అనే ముద్ర వేశారు గత 5 ఏళ్ళుగా. జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతి వ్యతిరేకని. అలాంటి ముద్ర వేసుకున్న వ్యక్తి దగ్గర అమరావతి రైతులు వెళ్ళడం, అమరావతి అనుకూలం అనే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అంటే ప్రభుత్వం ఒక రకంగా సానుకూలంగా చూడాలి, రెండో కారణంగా హెచ్చరికగా చూడాలి. సానుకూలం ఏంటి? వాళ్ళ బాధ ఏంటి వ్యక్తమైంది, వాళ్ళు భయపడుతున్నారని వ్యక్తమైంది, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని వ్యక్తమైంది. ఇది సానుకూలంగా గమనిస్తే రెక్టిఫై చేసుకోవచ్చు. హెచ్చరిక అమరావతి అంటేనే చంద్రబాబు గారు అనే వాతావరణం రాష్ట్రంలో, అమరావతి అంటేనే జగన్ వ్యతిరేకం అనే రాష్ట్రంలో అమరావతి రైతులు జగన్ గారిని కలవడం. కానీ అది ఒక రకమైనటువంటి కూటమి ప్రభుత్వం పట్ల అవిశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ప్రారంభమైందంటే కదా. అవిశ్వాసం మందో జగన్ కూటమిని వ్యతిరేకిస్తున్నాడు కదా, అవిశ్వాసం ప్రారంభమైంది. ఇక్కడ విశ్వాసం స్టార్ట్ అయింది. అవిశ్వాసం ప్రారంభమైనటువంటి ఆడనే ఆగిపోవాలంటే అమరావతి రైతు భయోందోళన కూడా తొలగించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం. వాళ్ళ భయం ఏంటి? ప్రధానమైంది 12 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చాం. 12 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన మాకు ఇప్పటివరకు ప్లాట్లు లేదు. ప్లానింగ్ లోనే ప్లాట్లు ఉన్నాయి. 95% ఇచ్చేసామని అంటున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక పక్క మాకు ఇవ్వకుండా మళ్ళీ మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. మా పరిస్థితి ఎప్పుడు తేలాలి? కొత్త రైతులు ఎప్పుడు? అంటే వాళ్ళు ఒక భయంతో ఉన్నారు, వీళ్ళు ఒక భయంతో ఉన్నారు. కాబట్టి ఈ భయానికి వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నారాయణ గారు ఏమంటారు? ఆల్రెడీ 95% ఇచ్చేసినాం, ఇంకా ఇంకో గొడవ అంటున్నారు. నేను మీ వాళ్ళ డిబేట్ లో ఈరోజు రైతులు నాతో అదే మాట్లాడారు. నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను, పేపర్ మీద ఇచ్చేసినా కానీ ఫీల్డ్ లో లేదు అని చెప్పినాను. నా అనుమానం ఏంటంటే ఫీల్డ్ లో ఇవ్వాలంటే 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి.
అంతే కదా, బైఫర్కేషన్ చేయాలి కదా. చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 10,000 కోట్లు. ఎట పెట్టారు? 10,000 కోట్లు కూడా నిర్మాణాలకు పెట్టారు. ఇంకేడ మీరు ఇచ్చేసండి అనుమానంతో జనరలైజ్ చేసి చెప్పిన. మీరే చెప్పారు కదా సార్. నేను ఏదో జనరలైజ్ చేయాలి, జనరలైజ్ అది ఇదే రియాలిటీ మాకు ఓటుకి ఇచ్చారు సార్. పేపర్ మీద ఉందా, ఏ ప్లాన్ మా ప్లేట్ ఎక్కడ ఉందో, రోడ్లు ఎక్కడో తెలియకుండా మేమే అమ్ముకోవాలన్నా, మేము ఉండగలమా? మీరు చెప్పిందే కదా. అంటే ఇప్పుడు రైతులు కోరుకుంటుంది మాకు ఫస్ట్ ప్లాట్లు ఇవ్వండి అని. కాబట్టి ఉన్న రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. కొత్తగా అసలు అవసరం ఏమొచ్చింది? 1,00,000 ఎకరాలు సరిపోతుందని గ్యారంటీ ఉంది. మొత్తం 33,000 ఎకరాలు సరిపోతుంది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నారు. ఇవ్వకపోతే మున్సిపాలిటీ అయిపోతుందంట. అది మీ మొదట మాస్టర్ ప్లాన్లో లేదే, మన శ్వేతపత్రంలో లేదే. కాబట్టి ఎక్కడికి ఎండు? ఈ భయం రైతుల్లో ఉంది. దానితో జగన్మోహన్ గారు మావిగన్ అంటున్నారు. విజయవాడ గుంటూరు కొంత మావిగన్ పట్ల ఇప్పుడు మెల్లమెల్లగా మావిగన్ ఆనుకొని ఉన్న రైతుల్లో ఆశలు వస్తున్నాయి. అదేంటంటే మావిగన్ అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ గుంటూరు మధ్యలో అసెంబ్లీ సెక్రటరియట్ వచ్చేసినాయి అనుకోండి, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో. తర్వాత మేము ఒక్కొక్కటి లాగా, ఒక్కొక్కటిపల్లి హైటెక్స్ ఇట్లా పెరుగుతూ పోతామేమో, ఇది రియాలిటీ కదా అనే భావన కూడా రైతుల్లో కనపడింది. కాబట్టి ఇది స్టార్టింగ్. కాబట్టి అమరావతి రైతులు వస్తున్నటువంటి ఆందోళన, వాళ్ళ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, ఆ భయాల్ని తొలగించాలి. లేకపోతే వారి విశ్వాసం పెరుగుతుంది జగన్ గారి పట్ల, మీ పట్ల అవిశ్వాసం పెరుగుతుంది, అది మీకు సమస్యగా మారుతుంది. అంతే కదా, రైతులకి అందుకే మావిగన్ ఆల్టర్నేటివ్గా సూచించామని చెప్పి కూడా అదే రైతులకి వైఎస్ జగన్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మాట చెప్పగలిగారు. మావిగన్ అనేది వాళ్ళకి అనుకో. ఇప్పుడు మావిగన్ విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటి, హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత కోకట్పల్లే కదా, తర్వాత హైటెక్ సిటీ కదా, మాదాపూరే కదా, శంషాబాదే కదా, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ. కాబట్టి రేపు విజయవాడ గుంటూరు కలిసిపోయిన తర్వాత దాన్ని ఆనుకొని మేము ఉంటాం కదా, ధైర్యం ఉంటుంది, పెద్ద ఖర్చు లేకపోయినా ముందుకెళ్తుంది అనే ఆశ వాళ్ళకి కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన ఒక ఆశకి ఖర్చు 10,000 కోట్లు. చంద్రబాబు గారు పెట్టిన ఆశకి 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు. అది గ్యారంటీ అవుతుంది, గ్యారంటీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ వాస్తవం మీరు పునరాలోచన చేయాలి. అలాంటి మహానగరం నిర్మించగలమా లేదా, సాధ్యమవుతుందా లేదా అని పునరాలోచన చేయాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ రాజధాని ఎలా కడతారో పక్కన పెడతారు. ఆ రైతుల భయాందోళన తొలగించాలి. కొత్తగా భూసేకరణ చేపే రైతుల యొక్క ఆందోళన అడ్రస్ చేయాలి. ఈ రెండు చేయకపోతే మాత్రం ఏ అమరావతి రైతులైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకాలం వ్యతిరేక అనుకున్నారో ఆయన దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు అంటే అమరావతి చంద్రబాబు పట్ల అవిశ్వాసం రావడం అనేది 2 ఏళ్లలోనే. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. అది ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.